మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్నండి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, ఆర్థిక పురోగతి మరియు సాంకేతిక సమాచారం మరియు సమాజంపై ప్రభావం కలిగించే ఇతర అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం అండి. ఇంకా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడులో బ్యానర్ వార్త ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అంటండి 2-3 రోజుల్లో జారీ చేస్తారంట. ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందండి. డిఎస్పీ నుంచి వర్గీకరణ అమల్లోకి అంటండి. 26 తారీఖున మత్స్యకారులకు 20,000 ఆర్థిక సహాయం విడుదల చేస్తారంట అండి. వెలుగొండలో 2-4 ప్యాకేజ్ పనులకు పూర్తి నిధులు కేటాయింపు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలంటివి. మే 2వ తారీఖున ప్రధాని మోదీ చేతిగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తారంటండి. విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్ అని కూడా చెప్పారండి. 1,370 కోట్లు పెట్టుబడి పెడుతుందంటండి టీసీఎస్ కంపెనీ. అలాగే 12,000 మందికి ఉపాధి కల్పిస్తారంటండి. 21.16 ఎకరాల కేటాయింపుకు మంత్రివర్గ ఆమోదం అంటండి టీసీఎస్ కోసం. తర్వాత 3 మతాల్లో చిచ్చు కోసం జగన్ కుట్రలు పండుతున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఎంతకైనా దిగజారడం ఆయన నైజం అని వైకాపా అధినేతపై చంద్రబాబు నాయుడు గారు ధ్వజమెత్తారండి. ఇంకొక వార్త చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసులు సోనియా రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ అంటండి. షేర్లు అపనంగా బదలాయించుకున్నారని 988 కోట్ల మనీ లాండరింగ్ అభియోగం వారిపై మోపారండి. తదుపరి విచారణ 25వ తారీఖుకి వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా 27 కాంగ్రెస్ నిరసనలు తెలుపుతుందంటండి. తర్వాత ఇంకొక మంచి వార్త చూస్తే అండి, వానలు అంటే ఈ ఏడాది సాధారణంగా మించి వానలు పడతాయంటండి. తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించిందండి. తర్వాత గుంటూరు, అమరావతి, విజయవాడ కలిపి మెగా సిటీ చేస్తున్నారంటండి. మంగళగిరి, తాడేపల్లిలో కూడా ఇందులో భాగం ఏంటండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి మాస్టర్ ప్లాన్ అంటండి ఇది. మరోసారి భూ సమీకరణ అనేది నిర్ణయించలేదు, కానీ రైతుల సమీకరణ కోరుకుంటున్నారని మంత్రి నారాయణ గారు నిన్న చెప్పారండి. తర్వాత విజయసాయిరెడ్డి గారికి సిట్ నోటీసులు అంటండి. మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన పిలిచారండి. ఈ నెల 17 విచారణ కావాలని కోరారండి సిట్ విజయసాయిరెడ్డి గారిని. రెడ్డి కర్మక్రియ అని ఇప్పటికే ప్రకటించిన విజయసాయిరెడ్డి గారు అండి ఇది ప్రకటించింది. మరిన్ని వివరాలు చెబుతారంటే, గతంలోనే ప్రకటించిన విజయసాయిరెడ్డి గారు ఆయన ఏం చెప్తారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొందండి ఈ సిట్ విచారణలో. తర్వాత 10 లక్షల మంది జనాభాకు 15 మంది న్యాయమూర్తులు ఉన్నారంటండి. 50 మంది ఉండాలన్న సూచనకు దూరంగా వాస్తవ పరిస్థితులు అంటండి. దేశంలో న్యాయ వ్యవస్థ తీరేదని ఒక వార్త రాశారండి. ఇంకా సూదులేని ఇంజక్షన్ ఒకటి వస్తుందంటండి. డైరెక్ట్గా అది మన మజిల్స్లోకి వెళ్తారంటండి మెడిసిన్. తర్వాత మహిళా చేతికి ఇంధనం అంటండి. 25 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సన్నాహాలు అంటండి. పట్టణ స్వయం సహాయక సంఘాల ఉపాధి పాట. కొత్తగా 2,260 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు అంటండి. డిఎస్సిలో చేర్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందండి. ప్రభుత్వ విద్య నిలబెట్టారని నిన్న మంత్రి లోకేష్ గారు అన్నారండి. ఇంకా లోపల వార్తలు చూద్దాం ఒకసారి. లోపల పేజీలో నేడు యూరప్ పర్యటనకు చంద్రబాబు నాయుడు గారు అంటండి. లాభాల నౌకరీ అని ఇంకొక వార్త చూడొచ్చండి. ఆర్థిక ఒడిదుడుకులు అధిగమించిన హెచ్సిఎల్ అంటండి. ఈ హెచ్ఎస్ఎల్ అంటే హిందుస్థాన్ షిప్పింగ్ లిమిటెడ్ అండి. ఇది లాభాల్లోకి వచ్చిందంటండి. ఒకప్పుడు మూసేయబోయే దాన్ని ఇది మళ్ళీ లాభాల్లోకి తెచ్చారండి. తర్వాత 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే రఘురామ చిత్రహింస కేసులో ప్రభావతికి బెయిల్ మంజూరైందంటండి. విచారణకి ఈ నెల 24 తారీఖున హాజరవ్వాలని వాయిదా వేశారండి దాన్ని. తర్వాత 40 కౌంట్ రొయ్యకు ధర కిలో 345 రూపాయలు అంటండి. కొనుగోలు ధర ప్రకటించిన ఎగుమతిదారులు. రొయ్యలు కొనుగోలుదారులపై ఇకపై లైసెన్స్ తప్పనిసరి అంటండి. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ సమావేశంలో ఇలా తీర్మానించారంటండి. రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సమావేశంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారి తదితరులు పాల్గొన్నారండి అన్న. విమాన రంగంలో పెట్టుబడులు ప్రతిపాదనలు అంటండి. మంత్రి జానారెడ్డితో వివిధ సంస్థల ప్రతినిధులు భేటంటండి. విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న వివిధ సంస్థల ప్రతినిధులు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారంటండి. తర్వాత వివేక హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు అంటండి. ఈయన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజల ఉదయ్ కుమార్ రెడ్డి గారు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిందండి. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం అంటండి. వరుసగా 2వ నెల తొలి స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అంటండి. పెట్టుబడిదారులపై భారాన్ని తగ్గిస్తామని నిన్న మంత్రి లోకేష్ గారు అన్నారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఈ తారేజా అనే అతను నిన్న శ్రీవారి ఆలయంలో బయట కూర్చుని డ్రోన్ ఎగరేశారండి.
అతన్ని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారండి. తర్వాత మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలంటండి మరోసారి భూ సమీకరణ సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు గారు విజయవాడలో తన అభిప్రాయం తెలిపారండి. రాష్ట్ర స్వయం సహకారితపై ఉన్నత స్థాయి కమిటీ అని చెప్పి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షుని ఏర్పాటు చేస్తున్నారంటే తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన చేశారండి. ఇంకొకసారి మనం సాక్షిలో చూద్దాం. సాక్షిలో బ్యానర్ వార్త చూస్తే అండి, తమిళనాడు స్వయం ప్రతిపత్తి అంటండి. కేంద్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడుకి స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారంటండి. ఆయన కొంచెం మొండిగా వెళ్తున్నట్టు అనిపించిందండి. తర్వాత ఈసారి వానలే వానలని ఇందాక ఈనాడులో రాసినట్టు ఇక్కడ కూడా రాశారండి. ఈ సీజన్లో తెలుగులో రాష్ట్రాలకు మంచి వర్షాలు పడుతున్నట్టు ఏంటండి. తర్వాత ట్రంప్కి కలిగెరిగి వాత అంటండి. అరుదైన ఖనిజాలు ఎగుమతులు నిలిపివేత ద్వారా అమెరికాకు చైనా నేరుగా కుంభస్థలాన్ని పైన కొట్టిందని పరిశీలకులు అంటున్నారంటండి. తర్వాత ఫీజుల షెడ్యూల్కు బూజ్ అని చెప్పి గతి తప్పిన ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇక్కడ బ్యానర్ వార్త వేశారండి. ఊసేలేని విస్తృత దీవెన అంటండి. లక్షలాది పేద కుటుంబాల్లో పిల్లల చదువులకు దక్కన భరోసా. ఫీజులు బకాయింపులు చెల్లించిన టీడీపీ కూటమి సర్కార్ అండి. ఫీజులు కట్టకే సర్టిఫికేట్లు హాల్ టికెట్లు తీసుకోవాలని కాలేజీల యాజమాన్యం ఒత్తిడి. బిడ్డల కష్టాలు చూడలేక గత్యంతరం లేక అప్పులు చేస్తున్న తల్లిదండ్రులు అంటండి. డబ్బులు కట్టలేక అప్పులు పుట్టక కూలీలుగా మారుతున్న విద్యార్థులంట. 2024-25లో విద్యా దీవెన వసతి దీవెనకు ఇవ్వాల్సిన 3,900 కోట్లు వచ్చే ఏడాది సంవత్సరానికి మరో 3,900 కోట్లు అవసరమని ఇక్కడ రాసుకొచ్చారండి. దీనికి గాను ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 700 కోట్లే అంట. ఇటీవల ఇచ్చిన 300 కోట్లు కాలేజీలకు పాక్షికంగానే జమ అయినాయి అంటండి. దేశంలో తొలిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసిన వైఎస్ జగన్ అని ఇక్కడ ఒక వార్త రాసుకున్నారండి వాళ్ళు ఓన్గా. గత ప్రభుత్వ క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికంగా ముగిసిన వెంటనే టంచనగా పూర్తి ఫీజులు చెల్లింపు అంటండి. గత 5 ఏళ్లలో పిల్లల చదువులకు పూర్తి భరోసా అని సాక్షి తనదైన శైలిలో రాసుకొచ్చారండి. తర్వాత ఈసీ తీరు పూర్తిగా అనుమానాస్పదం అంటే ఓటర్ల డేటా ఎందుకు ఎవరని మండిపడ్డ రాజకీయ పార్టీల స్వచ్ఛంద సేవలను ఇంకొక వార్త వేశారండి. ఇక్కడ ఈసీ ప్రతినిధులతో సమావేశం తూతూ మంత్రం అంటూ ధ్వజం. ఈవీఎంలపై అనుమానాలు అంటండి. ట్యాంపరింగ్ జరుగుతున్న ఆరోపణలు. పోలీసు శాఖలోని అనూహ్య తేడాలు అంటండి. పోలింగ్ శాతాల్లో రాత్రికల్లా భారీగా పెరుగుతున్నాయి అంటండి. ఈసీ విశ్వనీయతకే పెనుసవాలని ఈ ప్రశ్నకు ఏ భేటీలో బదులు రాలేదంటండి. సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్తో సుప్రీంకోర్టుకు నివేదిస్తామని వెల్లడించారంటండి. ఇది రాశారండి అక్కడ. తర్వాత రాష్ట్ర 16వ ఆర్థిక సంఘ సభ్యులుగా పర్యటన అంటండి. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆర్థిక సంఘ కాలంలో 5 ఏళ్ల పాటు కేంద్రం నుంచి రాష్ట్రాలు గ్రాంట్ రూపంలో వచ్చే నిధుల కేటాయింపు ప్రతిపాదనలపై అధ్యయనం చేసేందుకు 16వ ఆర్థిక సంఘం సభ్యులు గురువారాల్లో రాష్ట్రంలో పర్యటించున్నారంటండి. తర్వాత ఎస్సీ వర్గీకరణ ముసాయిదాకు ఆర్డినెన్స్ ఆమోదం అంటే సీఎం అధ్యక్షన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. శాశ్వత అసెంబ్లీకి హైకోర్టు నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్. తర్వాత ఇంకొక వార్త చూస్తే నిద్రపోతున్న నిఘా అని తిరుమలలో 2000 నిఘా నేతలను పర్యవేక్షణ శూన్యం అంటూ ఇక్కడ వార్త రాశారండి. ఏది పట్టనట్టు వ్యవహరిస్తున్న టీటీడీ విజిలెన్స్ అంట. రోజుకు ఘటనకు వెలుగులోకి చూస్తున్న చర్యలు తాజాగా డ్రోన్తో కొండపైకి వచ్చిన ఒక యూట్యూబర్ అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీపై ఛార్జ్ షీట్ అని ఇక్కడ కూడా రాసుకొచ్చారండి. తర్వాత ధర పెరగదేమని ఇంకొక వార్త చూడొచ్చండి. ఇక్కడ అమెరికా సుంకాల పేరుతో కేజీ 40 నుంచి 60 వరకు కోతలు అంటండి. టారిఫ్ వెనక్కి తీసుకున్న కేజీ 10 నుంచి 20 వరకు మాత్రమే పెరిగిన ధర అంటండి. తర్వాత కుర్రకారు జోరంటండి. ఉద్యోగంలో చేరిన వెంటనే సొంత కారు ఉండాలని కోరుకుంటున్న యువత. అప్పు చేసి మరీ కార్లు కొంటున్న 25 నుంచి 30 ఏళ్ల వారు. యూజర్ కార్ కొనుగోలుదారులు మహిళలు కూడా ఎక్కువే ఉన్నారంటండి. యూజర్ కార్ ప్లాట్ఫామ్ స్పిన్నీ Q1 నివేదికలు వెల్లడించిందండి. ఇది గిట్టు ధర కల్పించకపోతే ఆత్మహత్య శరణం అంటూ పర్చూరు, ఇంకొల్లు, నల్లబర్లి పొగాకు రైతులు రాస్తారోకో చేశారంటండి. గత ఏడాది ధరలకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారంట. పొగాకు కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారండి బాపట్ల జిల్లాలో. తర్వాత ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. ఆంధ్రజ్యోతిలో ఇక ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్గా మంత్రిమండలం ఓకే అని ఇక్కడికి వార్త రాశారండి. తర్వాత నైరుతిలో వర్షాలు అంటండి. ఈసారి సాధారణంగా ఎక్కువ వర్షం పడుతుందంటండి. దీర్ఘాలుగా సగటులో 105% నమోదు ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య భారత్లో ఎక్కువగా. ఏపీలోనూ సమృద్ధిగా వానలు పడే అవకాశం ఉందంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే వెల్కమ్ టీసీఎస్ అని టీసీఎస్కు రిషికొండలో 21.6 ఎకరాలు ఎకరానికి 99 పైసలకు మాత్రం లీజుకి ఇచ్చారంటండి. ఇది 1370 కోట్లతో ఆపరేషన్ సెంటర్ అండి. 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు. పలుమార్లు టాటా సన్స్ చైర్మన్తో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భేటీ అయ్యారంటండి. ఇది ఒక మంచి పరిణామం అండి. మనకి సొంత క్యాంపస్ ఏర్పాటు కోసం స్థలం కోరిన టీసీఎస్ అంటే మరిన్ని పెద్ద కంపెనీలకు ఆకర్షించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారండి. ఇక్కడ
ఉక్కుకు ఊపిరి అంటండి. రుణాల సర్దుబాటుకు ఎస్బీఐ ఓకే అంట. వడ్డీ 14 నుంచి 9% తగ్గింపు. కేంద్ర ప్యాకేజ్తో మారిన దుస్థితి. 2 బ్లాస్ట్ ఫర్నిస్ల ద్వారా పూర్తి స్థాయి ఉత్పత్తి అంటండి. జూన్లో 3వ బ్లాస్ట్ ఫర్నిస్ ప్రారంభం చేస్తారంటండి. ఇది చాలా మంచి వార్త అండి. ఇది విశాఖ ఉక్కు గురించి రాశారండి ఇక్కడ. తర్వాత 2వ తారీఖున అమరావతికి మోడీ వస్తారంటండి. రాజధాని పనులు పునరుద్ధరణకు శ్రీకారం చుడతారంటండి ఆయన. వెలుగుపల్లిలో భారీ బహిరంగ సభ ఉండొచ్చండి. పనులన్నీ 3 ఏళ్ళు పూర్తి చేశారు తీరాలని కంకణం కట్టుకున్నారండి కూటమి ప్రభుత్వం. వైసీపీ ఇల్లు కుటీల రాజకీయం, కులమతాల ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీ పనిని చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేశారండి. మన సంస్కరణలకు మైలేజ్ రావడం లేదంట. P4లో మంత్రులు భాగ్యస్వామ్యం కావాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మంత్రులను కోరారండి. తర్వాత 4.2 లక్షల ఉద్యోగాల లక్ష్యం అంటండి. 4.62 లక్షల కోట్ల ప్రాజెక్టులు క్యాబినెట్ ఓకే చేసిందండి. 26వ తారీఖున జాలర్లకు 20,000 సాయం అందిస్తారంటండి. అమరావతి నిర్మాణాలు ఇక వేగవంతమని. వెలికొండలో 106 కోట్లతో పనులకు అనుమతి ఇచ్చారంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే విండ్షీల్డ్ నిజంగానే దెబ్బతిందా అని కలెక్టర్కు ఎస్పీకి చెప్పకుండా హెలికాప్టర్ని ఎలా తీసుకెళ్లారు, నేడు వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పి చాపర్ పైలట్లకు నోటీసులు ఇచ్చారండి. తర్వాత గుండెపోటు కథనంలో ఉదయ పాత్ర అని ఇంకొక వార్త చూడొచ్చండి. వివేక గాయాలు కనిపెట్టకుండా దాచిపెట్టడంలో సిబిఐ ఉదయ్ పాత్ర ఉందని తెలిపిందండి. ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశారండి. బెయిల్ రద్దుపై పిటిషన్లపై ఈ నెల 29న విచారణ అంటండి. ఆంధ్ర టు ఆంధ్ర వయ తెలంగాణ అని చెప్పి విశాఖ నుంచి విజయవాడ అలాంటి 2 విమానాలు మారాల్సి వస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఆవేదన వ్యక్తం చేశారండి. తర్వాత ప్రణాళిక ప్రకారం పారాలంటే కొందరు పోలీసుల సహకారంతోనే కసిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని రాజ్ తండ్రిని ప్రశ్నించిన సిట్ అధికారులు అంటండి. విచారణకు సహకరించిన ఉపేందర్ రెడ్డి అన్ని ప్రశ్నలు తెలియదనే సమాధానం. బెజవాడ సిట్ ఆఫీస్కి రావాలంటే నోటీసులు. హైదరాబాద్లో 2వ రోజు సిట్ సోదాలు జరుగుతున్నాయంటండి. రాజ్ కసిరెడ్డి గారి ఆఫీస్లో, వారి బంధువుల ఆఫీస్లో. రాజ్ మరదల కంపెనీ లావాదేవీ పత్రాలు సీజ్ చేశారంటండి. స్నేహితుడు ఫామ్ హౌస్లో రాజ్ కార్ స్వాధీనం చేసుకున్నారంటండి. ఈయన దొరకట్లేదని ఇక్కడ రాసుకొచ్చారండి. తర్వాత మద్యం స్కామ్లో సాయిరెడ్డికి పిలుపు అంటండి. 18 విచారణకు రావాలంటే సిట్ నోటీస్. అయితే 17 రాగలన్న సాయిరెడ్డి. సిట్ ఓకే, 17వ తారీఖు ఓకే అంటండి. స్కామ్లో కర్త క్రియ కశ్మీరెడ్డి అని గతంలో విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యానించారండి. తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసులో A1 సోనియా, A2 రాహుల్ గాంధీ గారిని ఇక్కడ రాశారండి. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి అంటండి. స్టాలిన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ రాశారండి. గవర్నర్తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం. జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ అంటండి. కేంద్రంతో సత్సంబాలకు సూచన. వచ్చే జనవరి కల్లా మధ్యంతర నివేదిక అంటండి. 2 ఏళ్ల సమగ్ర నివేదికను రూపకల్పించాలని చెప్పి స్టాలిన్ గారు అభిప్రాయపడ్డారండి. తర్వాత శ్రీశైలం భద్రతకు కేంద్రం ఓకే అంటండి. ఫుల్ మరమ్మతుపై కార్యాచరణ. 28న విజయవాడకు NDSA చైర్మన్ వస్తారంటండి. ప్రత్యేక CS సాయి ప్రసాద్తో భేటీ అవుతారంట. మర్నాడు జలాశయం భారీ గోయి పరిశీలన అంటండి. తర్వాత ట్రంప్కి చైనా షాక్ ఇచ్చిందంటండి. అమెరికా నుంచి బోయింగ్ జెట్లు బంద్, వాటిని తీసుకోవద్దని తమ ఎయిర్లైన్స్కి ఆదేశం జారీ చేసింది చైనా. విమానాల విడిభాగాలు దిగుమతి నిలిపివేసిందంటండి. హార్వర్డ్ నిధులకు ట్రంప్ ఎసరు పెట్టారంటండి. 220 కోట్ల డాలర్లను సంబంధిత చేసిన సర్కార్. ప్రభుత్వానికి తలబోమంటున్న వర్సిటీ అధ్యక్షుడు. ఇంకా నిన్న మంత్రి లోకేష్ గారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో టాపర్గా నిలిచిన వాళ్ళందరికీ సత్కారం చేశారండి. వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు అంటండి. మంచి ఫలితాలు రావనే ముద్ర చెరిపేశారని హర్షాభావం వ్యక్తం చేశారండి మంత్రి లోకేష్ గారు నిన్న. ప్రభుత్వ పరువును కాపాడారని వారిని హక్కుని చేర్చుకున్నారండి నిన్న. తర్వాత ఆక్వా సంస్థలపై దూకుడు అంటండి. ఏపీ ప్రాన్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఏర్పాటు చేస్తారంటే కౌంట్ల వారిగా ధరలు నిర్ణయిస్తారంటండి. వాళ్ళే ధరల స్థిరీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తారని రఘురామకృష్ణ అధ్యక్షతన ఆక్వా పక్షాల కమిటీ భేటీ అయినాయి అంటే నిన్న. తర్వాత ఇంకొకసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. ఆంధ్రప్రభలో బ్యానర్ వారు చూస్తే సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారిపై ఈడీ ఛార్జ్ షీట్ని కేసుని ఇక్కడ వేశారండి. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి సోనియా గాంధీ గారి మీద A1, రాహుల్ గాంధీ గారి మీద A2 వేశారండి. తర్వాత వర్గీకరణ ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపిందండి. 3 కేటగిరీలుగా 59 ఉపకులాలు అంటండి. శాసనసభ హైకోర్టు భవనాలకు క్లియరెన్స్ ఇచ్చారండి. L1 బిడ్డర్కు LOA అంటండి. గ్రేహౌండ్స్లో గతంలో చేసిన భూ కేటాయింపులు రద్దు అంట. గుంటూరులో 100 పడకల ESI ఆసుపత్రికి ఆమోదం తెలిపిందండి. మెగా DSCతోనే అమలుకు ఆలోచన చేస్తున్నారంటండి. రాష్ట్ర క్యాబినెట్లో నిన్న కీలక నిర్ణయాలు తీసుకున్నారండి. SC రిజర్వేషన్ వర్గీకరణపై సుదీర్ఘ చర్చ జరిగిందండి. తర్వాత ఇంకొకటి సూపర్ 6లో ముందడుగు అంటండి. 26వ తారీఖున జాలర్లకు భరోసా అంటండి. చేపవేట నిషేధ సమయంలో కుటుంబానికి 20,000
ఇస్తామని ప్రకటించారండి. నిన్న ఈ విషయం సాక్షుల్లో రాశారండి. ఈరోజు దానికి మంచి వార్తగా మంచి వార్త ప్రకటించారండి. మే 2న అమరావతికి మోడీ గారు వస్తారంటండి. తర్వాత మంత్రులు మారండి అని చెప్పి ఇంకొక వార్త చూడొచ్చండి. ఇక్కడ మతాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టలేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న. వాస్తవాలు ప్రజలకు వివరించాలంటే అండి, బ్యూరోక్రసీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అడ్డుకోవాల్సిన బాధ్యత మంత్రులదే, తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే, ఇన్ఛార్జ్ మంత్రులే కూటమి పార్టీ నేతలు సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు నేను అన్నారండి మంత్రులతో. అంటే ఒక విధంగా క్లాస్ స్పీకర్ అండి గట్టిగా. తర్వాత హక్కుల కోసం స్టాలిన్ గళనని స్వయం ప్రతిపత్తపై సాధ్య సాధనలకు కమిటీ ఒకటి వేసిన రాశారండి ఇక్కడ. తర్వాత నేడు చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళనున్నట్టు అన్నారండి. కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరపనున్న చంద్రబాబు నాయుడు గారు అండి. తర్వాత 18 విచారణకు రమ్మని విజయసాయిరెడ్డి గారిని అడిగితే ఆయన 17వ తారీఖున వస్తారన్న విషయం ఇక్కడ కూడా రాశారండి. ఒకసారి ఈసారి విస్తారంగా వర్షాలంట. బోయింగ్ ఆర్డర్లు నిలిపివేసిన చైనాలండి దేశంగా ఎయిర్వేస్కు ఆదేశాలు, మొత్తం ఇంటర్నల్ ఎయిర్లైన్స్ అందరికీ ఆదేశం జారీ చేసింది. ట్రంప్పై జిన్పింగ్ ముప్పటి దాడి చేస్తున్నారండి. మరింత ముదిరిన వాణిజ్య యుద్ధం. తర్వాత ప్రభుత్వ విద్య పరువు కాపాడారని చెప్పి మంత్రి లోకేష్ గారు చాలా మంచి మాట అన్నారండి. తర్వాత వేసవి దాహంపై దృష్టి అంటే బాణుడు బగబాగా నీటికి కటకట అని ఒక వార్త చూడొచ్చండి ఇక్కడ. తాగునీటి ఎడత నివారణకు కార్యాచరణ, చెరువులు నింపేందుకే ముందస్తు ప్రణాళిక, ప్రకాశం బ్యారేజ్లో గరిష్ట నీటి నిల్వలంటండి. సాగర్ కింద 700 చెరువులు నింపేందుకు కార్యాచరణ, పట్టణంలో నీటి ఎడతపై సమీక్ష చేస్తున్నారంటే, అవసరమైన చోట ట్యాంకర్లతో నీటి సరఫరా అంటండి. హెలికాప్టర్ డ్యామేజ్పై ముమ్మరపు దర్యాప్తు అంటండి. పైలట్కు నోటీసులు ఇచ్చిన విషయం ఇక్కడ రాశారండి ఆంధ్రప్రభలో. తర్వాత ట్రంప్ సొరంకాల విరామంతో ఊపిరి పీల్చుకున్న ఆక్వా రైతులు అంటండి. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న 40,000 టన్నుల రొయ్యలంటే తగ్గించిన ధరలు పెంచాలంటున్న రైతులు. తర్వాత ఇంకొక వార్త చూస్తే అమెరికా బాటలో ఏపీ రొయ్యని ఈ వార్త కంటిన్యూషన్ రాశారండి. తర్వాత బిడ్డ మాయమైతే ఆసుపత్రిని సీజ్ చేయండి అని చెప్పి హైకోర్టు సీరియస్ కామెంట్స్ని ఇక్కడ చూడొచ్చండి. తర్వాత ఒకసారి ఈనాడులో చూద్దామండి. ఈనాడులో లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం ఒకసారి. ఏపీ పీజీఈ సెట్ అంటండి. ఏపీ పీజీ సెట్ ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ పాస్ అయి ఉన్నారో గ్రాడ్యుయేషన్స్లో ఆ డిగ్రీలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటండి పీజీ కోర్స్ కోసం. ఇది 850 రూపాయలు అంటండి ఎగ్జామ్ ఫీజు. లాస్ట్ డేట్ 5వ మే అండి. తర్వాత పీజీ ప్రోగ్రామ్ అంటండి. ద కౌన్సిల్ ఈజ్ కండక్టింగ్ పీజీఈటీఏ అంటండి. 2 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్ అంటండి. ఇది 1750 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అండి. 29వ ఏప్రిల్ లాస్ట్ డేట్. తర్వాత ఏప్రిల్ 16న లాస్ట్ డేట్ ఉన్న నోటిఫికేషన్ చెప్తాండి ఒకసారి. బీఈసీఐఎల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ బేస్ మీద ఉన్నాయంటండి. తర్వాత డిహెచ్ఎస్ కడప డిస్టిక్లో బీఏ బీఎస్సీ 10th డిఎంఎల్టీ మీద బేస్ చేసుకుని క్వాలిఫికేషన్లతో జాబ్స్ ఏంటంటే ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఒకసారి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపలంటే మాత్రం దయచేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.